వీడొకడు 3 సార్లు వస్తే కానీ తృప్తి ఉండదు. హాయ్ సెటప్ రాజా. రాజా రోజా తర్వాత. అవును, ఈ రోడ్డు మీ ఫాదర్ వేసాడా ఆడి గ్రాండ్ ఫాదర్ వేసాడా అడ్డంగా నడుస్తున్నారు. అంటే ఏంటి, వీడిది రోడ్లు వేసే ఫ్యామిలీ అనుకుంటున్నావా? రాజాది అనుకోలేదురా, నువ్వు నోర్మై. ఏంటి ఎప్పుడు చూసినా నా ఆటో ముందు పడుతున్నారు? మేము నీ వెంట పడుతున్నావు, నువ్వు మా వెంట పడుతున్నావా? అవును మరి, 16 ఇయర్స్ సెక్సీ గర్ల్స్ అని మీరు సెటప్ కూడా పనికిరారు. మీరంటే నా ఆటోకే అసహ్యం. ఫోన్లే, సెంటిమెంట్ గా నువ్వు ఎదురొస్తే మాకు బెనిఫిటే. హైటెక్ సిటీ దగ్గర డ్రాప్ చేస్తావా? హైటెక్ సిటీకి ఎందుకో? అనడానికి. అమ్మరుగా ఏ నేను కొనేసానుగా. పార్టీస్ లో కూడా ఫాస్ట్ గా ఉన్నవే. హైటెక్ సిటీ కట్టినప్పుడు పుట్టినోళ్ళు మీరు, చార్మినార్ కట్టినప్పుడు పుట్టినోళ్ళు నేను. నా దగ్గర కంప్యూటర్ కథలు చెప్పకండి. హైటెక్ సిటీలో హై క్లాస్ అమ్మాయి కోసం వెళ్తున్నారు అంతే కదా. తెలుసు కదా, తెప్పకుండా పదా. ఎక్కండి. సింప్లీ సూపర్ అంకిత, నువ్వు సబ్మిట్ చేసిన ప్రాజెక్టు మా సెలక్షన్ ప్యానెల్ కి బాగా నచ్చింది. యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు ఇండియా కావాల్సింది నీలాంటి న్యూ అండ్ డైనమిక్ యూత్. ఓకే, విష్ యు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. దిగండి. అదే హైటెక్ సిటీ అంటే. మాకు తెలియదులే. తెలియదనేగా చెప్పావు, తెలుసుకో. రాజు, మా సెటప్ ఓకే అవుద్దా? ఎలా ఓకే అవుద్ది? ఒక ఆడపిల్లని సెటప్ చేసుకుందని రా అని ఒక్కడు అడుగుతాడు కానీ ఇలా ఏఆర్ రెహమాన్ ఆర్కెస్ట్రా లాగా ఇంతమంది అడిగితే ఆ పిల్ల మ్యూజికల్ నైట్ కి ఎలా ఒప్పుకుంటది? ఎందుకు ఒప్పుకోదు? మేము అందరం కలిసి ఒప్పిస్తాంగా. ఆడపిల్ల అంటే అత్తరసేసా కాదు, మూతిప్పేసి అందరూ పూసేసుకోవడానికి. ఆటం బంప్, కొంచెం కేర్ ఫ్రీగా ఉండాలి. నో ప్రాబ్లం. ఆ అమ్మాయిది అమెరికా, మాకు బాగా ఎంకరేజ్ చేస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు. పదనరా, నువ్వు కూడా రారా. నేను ఎన్నో సెటప్లు సెటప్ చేసుకున్నాను కానీ వీళ్ళ 1/5 సెటప్ ఏంటో నాకు అర్థమైసావు. అరే అంకిత ఇంకా రాలేదేంట్రా? వస్తే తంతుంది. నేను వెళ్తాను రా. ఆగరా, వదలరా. ఆగరా. నేను వెళ్ళాలి. వెళ్ళామంటే మేము తంతాం. వస్తుంది. హాయ్. హాయ్. వావ్, ఏంటి ఇలా వచ్చారు? నీతో హాట్ పాయింట్ మాట్లాడాలని వచ్చాం. బాగా హాటా? ఎస్, బాగా హాట్. అర్జెంట్ గా ఒక విషయం తేలకపోతే ఆకలి కాక నిద్ర పట్టగా ఈ ఏజ్ లోనే క్లోజ్ అయ్యేటట్టున్నా. ముందు విషయం ఏంటో చెప్పండి. చెప్పరా. నేనా? వీడైతే కరెక్ట్ చెప్తా. లావుగా ఉన్నాడు. ఊరుకోబే, నువ్వు స్టార్ట్ చేయి, నేను కంటిన్యూ చేస్తా. ఎవరో ఒకరు చెప్పండి రా. ఎందుకు మీలో మీరే గించుకుంటారు? ధైర్యంగా చెప్పండి. మేము ధైర్యంగానే వచ్చాం. నువ్వు ధైర్యంగా ఉండేసరికి వీడు భయంగా ఉంది. కళ్ళ చూడు పగులుద్ది వెదవ. అంకిత, మేము చెప్పేది వింటే నువ్వు ఖచ్చితంగా నోరు మీరా. మొదట నువ్వు స్ట్రాంగ్ గా స్టిఫ్ గా ఉండాలి. కానీ మేము చెప్పాక కోపడకూడదు. లేకపోతే నువ్వు ఎస్ సార్ నువ్వు చెప్తే చాలు. అయ్య బాబోయ్, చెప్పలేక మీరు చేస్తున్నారు, చెప్పకుండా నన్ను చంపుతున్నారు. మా ప్లేస్ లో నువ్వు ఉండి ఉంటే తెలిసేది మా టెన్షన్ ఏంటో. అసలు మీ ప్లేస్ లో నేనే ఉంటే ఫటాఫట్ చెప్పేసి ఉండేదాన్ని. ఈ ఏజ్ లో మనం రామాయణం గురించి మాట్లాడుకో, భారతం గురించి అసలు చర్చించుకో. మీరు చెప్పాలనుకున్నది ఓన్లీ 1 లైన్, ఐ లవ్ యూ. లవ్వా? ఎస్. నిన్న? అవును. మేమా? ఆ? నో 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 నో. లవ్ అనే పదానికి మా హార్ట్ లోనే కాదు, మా బాడీలో ఏ పార్ట్ లోనే స్థానం లేదు. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు అని చెప్పి మోసం చేసే మనుషులు అసలే కాం. అవును, మనుషులు కాదు, కుక్కలు, నక్కలు, గొర్రెలు, ఈడియట్స్, రాస్కల్స్. రేయ్ నోర్మురా, తంతాను. రే, మిమ్మల్ని అమ్మాయి తంతా నేను చూడలేను. నేను వెళ్తాను. నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు కూడా మాతో పాటు తన్నులు తినాలి. అబ్బా, విసిగించకుండా చెప్పండి. మేము నిన్న చేయాలనుకుంటున్నాం. ఏది? ఎంజాయ్. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాగా. ఆ ఎంజాయ్ కాదు మరి నీతో ఒక్క రాత్రి గడపాలనుకుంటున్నాం. నిజంగానే అంకిత షాక్ అయిందిరా. ఇప్పుడు అంకిత ఏమన్నా తీసుకుంటుందో నాకు కూడా షాక్ గా ఉందిరా. షాక్ కదరా, చుప్పు తీస్తుంది. వద్దు మామ, అసలు
భలే కొత్త చెప్పుల్లా ఉన్నాయిరా, పరిగెత్తడానికి సిద్ధంగా ఉండండి. చా, ఇంత దూరం వచ్చాక భయం ఎందుకు? నేను అడుగుతాను, మీరు ఆగండి. ప్లీజ్ అంకిత, నువ్వు ఎలాగైనా సరే మా కోరిక తీర్చాలి. కాదనుకో, కావాలంటే నీ కాలు పట్టుకుంటా. ప్లీజ్ ఆగు, నేను ఒప్పుకుంటాను. మీ కోరిక నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎప్పుడు ఎక్కడ ఎలా ఈ నైట్కి ఓకేనా? ఏ మరి అంత ఫాస్టా? మనం కలిసే ఏ నైట్ అయినా టైటానిక్ షిప్ మునిగిపోయిన రోజులా అలా గుర్తుండిపోవాలి. ఏప్రిల్ ఫస్ట్ పెట్టుకుందామా? నీ అబ్బా ఫుల్స్ డే. ఆల్రెడీ మీరు ఫుల్సే కదరా. ఓకే ఓకే, ఏప్రిల్ 1 నాకు ఓకే, ఎందుకంటే అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండరు. So, April 1st is our sweet night. హ్యాపీ అనిపిస్తుంది. ఏమైనా హ్యాపీ రా? అవునరా. ఏడి ఆటో రాజా, ఆటో రాజా ఇక్కడ పైన ఏంటి పైకెక్కావు? ఎప్పుడు కింద ఉంటే రొటీన్, ఇది వెరైటీ, సంథింగ్ న్యూ. ఏంటి ఎర్రగొట్టిందా? ఆ కలియుగ పంచాలన్నమాట. ఇంకా మీకు కష్టాలే. అన్నయ్య, అమ్మ అనంతకొండ, నాన్న నల్లగొండ అంతా బాగున్నారా? బాగున్నారా? నువ్వేంట్రా చిక్కుపోయావు? రే నువ్వేరా మన వంశ ప్రతిష్ట నిలపాలి. నాన్న నల్గొండ ఏం చెప్పాడు తెలుసా నీకు? నువ్వు చదివినా చదవకపోయినా సరే 2 ఎవరు ఎంత బలవాలని నాన్న ఆశరా. డుంబు తగ్గిపోవడం ఏంటో ఇది పొందా. వీళ్ళు ఎవర్రా ఎలకేదోలు? నా ఫ్రెండ్స్ అన్నయ్య. చే ఈ పక్క వీళ్ళతో స్నేహం ఏంట్రా నీకు? నువ్వు కింద పడ్డా లేకపోతే చచ్చు వెధవలు. అయినా వీళ్ళతో స్నేహం ఏంట్రా నాకు అర్థం కాదు. చేస్తే కొండలతోనూ పర్వతాలతో చేయాలి, సరేనా? ఇదిగో నేను వచ్చేసరికి ముందరిని మార్చు. ఇగో డబ్బా, గో బ్యాక్, గో బ్యాక్, బ్యాక్, బ్యాక్. ఇగో బాగా తిను. నీకు బాగా ఆకలింది అనుకో, ఏమి దొరకకపోతే ఈ ముగ్గురిని తిరిగాయి. రై తినలేరా, ఆగండ్రా. అయినా మా అన్నయ్య జోకులు బాగా వేస్తాడు. అదే వాడిలే, అవి జోకులని అతను ఫీల్ అయితే సరిపోతుందా? ఫోన్ లేరా, డబ్బులు ఇచ్చాడుగా, ఎలా ఖర్చు పెడదాం? ముందు సినిమా ప్రోగ్రామ్ పెడదాం. ఓపెనింగ్ అదిరింది, క్లోజింగ్ ఎలా ఉంటుందో. నేనే లిరిల్స్ చెప్పను అనుకుంటున్నావా? బోల్ డబ్బులు ఎట్టి బ్లాక్ లో టికెట్లు కొన్నాను, తర్వాత రుద్దుకొచ్చి ముందు సినిమా చూడు. ఏంట్రా నా సెటప్ మీద చేయేసి అడుగుతున్నావు? సారీ సార్, ఇక్కడ కనిపించడం లేదు. అంటే కనిపించి దాకా అడుగుతూనే ఉంటావా? ముంద కళ్ళ జోడు తీరయ్యా ప్రసాదవా. ఆటో రాజా, ఆటో రాజాను జట్కా రాజాను నువ్వు కాబట్టి బతికిపోయావు. ఇదే ఇంకొకడైతే నా సెటప్ మీద చెయ్యేసి టచ్అప్ చేసినందుకు క్లోజప్ అయిపోయేవాడు. ఆ మాత్రం అభిమానం ఉంటే చాలు రాజా, వస్తాను. రేయ్ చూసి కూర్చోవచ్చు కదరా. చూసే కూర్చున్నాను, రారా. అంటే ఆడు ఒళ్ళంతా టచ్అప్ చేసేస్తా ఉంటే సైలెంట్ గా కూర్చున్నావు. హెల్ప్లెస్ అయిపోయావా, ఎంకరేజ్ చేసావా? డోర్ పోయి, నువ్వు టచ్అప్ చేయవు, ఇంకొకటి మేకప్ చేయలేవు. ఏంటే ఎగ్నెస్ట్ గా మాట్లాడుతున్నావు? బాడీ బద్దలైపోద్ది. నాదా నీదా? నాది బద్దలు చేస్తావే నువ్వు, అయిపోయావు. నిన్ను వదిలేశాను. నిన్ను వదిలేసాను, పోవే. బాబు ఇదిగో ఖుష్బు, ఖుష్బు బంగారం లాంటి సెటప్ డిస్టర్బ్ చేసేసారు. ఎదో కుయ్యాలు, మళ్ళీ ఇంకొకళ్ళని ఎత్తుక్కోవడం ఎంత ప్రాబ్లం. బాబోయ్ నా ఖుష్బుయే బెటర్. ఖుష్బు ఈ పాట దేనిలో తెలుసారా? నీ సొంత సినిమాలోనా? కాదురా, చిరంజీవి సినిమాలో ఏ పాట? రామ్మ చిల్కమ్మ ప్రేమ మల్కమ్మ. ఎందుకు ఆ పాటను కుని చేస్తున్నావు? చూడరా, వాళ్ళేం చేస్తారా, వాళ్ళ పొంద. అవును, చిన్నగాడు ఎక్కడ కనిపించట్లేదు. కొట్టాలా చంపాలా ఎదవా? మావిడికే లవ్ లెటర్ రాస్తావరా నువ్వు? పెదవాడ మార్కెట్ లో బెండకాయలు ఏరుకునే మామూలు 100 రూపాయలు లంచం ఇస్తావా? ఆంధ్ర పోలీస్ అంటే అంతలో మళ్ళీ 500 లంచం ఇస్తానంటావా? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అంత చిప్పుకుందరా నీకు? ఇంకొకసారి ఈ ఏరియాలో కనిపించావంటే కిడ్నీలు తీస్తాను యాదవా. హలో ఆటో రాజా కొంపతీసి చూసాడా? హాయ్ ఆటో రాజా.
హలో ఆటోరాజు. అంత కవరింగ్ వద్దమ్మా, అంతా చూశాను. బోన్ సిరిగలా కొట్టాడు, ఏం చేసావు? లవ్ లెటర్ రాశాను. ఎవరికి? ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కి ఇద్దరు అందమైన కూతుళ్ళు ఉన్నారు. ఎవరికి రాసావేంటి? పెద్దమ్మాయి సుగుణకి రాశాను. ఏమని? సుగుణ, ఐ లవ్ యూ. నువ్వు ఓకేనంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను నీకు నచ్చకపోతే ఈ ఉత్తరం మీ చెల్లెలకి ఇవ్వు. నచ్చానో నచ్చలేదో సమాధానం తొందరగా రాయమని చెప్పు. ఇట్లు స్మార్ట్ బాయ్. స్మార్ట్ బాయ్ ఎవరు? నేనే. చా, అందుకే అంత ఎరగొట్టాడు. వాడు కొట్టింది అందుకు కాదు, మరి ఎందుకు కొట్టాడు? నేను రాసిన ఉత్తరం వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలకి ఇచ్చింది, వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మకి ఇచ్చింది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనకి ఇచ్చింది, ఆడి చేత కొట్టాడు. ఎంతకీ ఏంటయ్యా అంటే ఒక ఆడపిల్లని లైన్ లో ఎట్లాగ తన్నులు తిన్నావు అనమాట. అంత పోజొద్దమ్మా, ఈ కాలం ఈ కాలం కాదు, అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఎంత ఫాస్ట్ అయినా మనలో టాలెంట్ ఉండాలి అచ్చా, తమ్ముడు. అలాగా. అది చూడు. గుంటలో కాలేజ్ గుంట ఏది వాళ్ళ దగ్గర చూపించు నీ టాలెంట్. చూస్తావా? అయితే చూడు. Hey!